శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంగస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు ప్రత్యూష. ఈ వారం గురువు గారికి కొంత అనుకూలత తక్కువగా ఉన్నందున నేను సింహరాశి వారికి మే నెల 19 నుంచి 25 వరకు గల కాలానికి గల రాశి ఫలితాలను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా సింహరాశి గ్రహస్థితులను ఒకసారి పరిశీలిద్దాం. సింహరాశి వారికి 2లో చంద్రుడు కేతువు, 7లో శని, 8లో కుజుడు రాహువు, 9లో బుధుడు, 10లో శుక్రుడు గురువు రవి ఉన్నారు. ఈ సింహరాశి వారికి అంత పూర్తిగా అనుకూలమైన పరిస్థితి లేదు, సాధారణంగానే ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారు ఈ వారం పటిష్టమైన నిర్ణయాలు ఉండకపోవచ్చు. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ ధనయోగాదులు అనేవి సాధారణంగానే ఉంటుంది. అంటే అవసరాలకు తగ్గట్టుగా ధనయోగాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత సంబంధాలు బాగుంటాయి. అంత గొప్పగా ఉండకపోయినా అవసరాలకు తగ్గట్టుగానే సఖ్యత ఉంటుంది. గృహయోగాదులు అనుకూలత అనేది చాలా తక్కువ. గట్టిగా చెప్పాలంటే అనుకూలత లేదు. కానీ ప్రయత్నం చేస్తే కుదరవచ్చు. ఈ సింహరాశి వారికి విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలత అనేది సాధారణ స్థితిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆర్థిక ఒత్తిళ్ళు అనేది పెరుగుతాయి. అయితే గట్టిగా ప్రయత్నం చేస్తే కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారికి మిత్రులు శత్రువులు అవుతారు, శత్రులు మిత్రులు అవుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారు డిపాజిట్లు, ధనం నిల్వ చేసే పద్ధతికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న వాటికి కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఖర్చు చేయవలసి వస్తుంది. అంటే ఒకదాని కోసం దాచిన ధనం మరొక దానికి ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సింహరాశి వారికి భాగ్యం సాధారణంగానే ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఉద్యోగంలో కొంత గౌరవప్రదంగా ఉంటుంది. అయితే ఇక్కడ కొంత అపనిందలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ
అంటే గౌరవం, కీర్తి అనుకున్న రాకపోయినా అపకీర్తి వచ్చే అవకాశం మాత్రం ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారు జాగ్రత్తగా మెసిలితే బాగుంటుంది. ఈ సింహరాశి వారికి అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేవి ఉంటాయి. అయితే ఈ అనవసర ఆర్భాటాలకు వెళ్ళి ఈ ఖర్చులు వెళ్ళకుండా ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది. అయితే ఇంకా మంచి శుభ లక్షణాల కోసం ఈ సింహరాశి వారు కనకదుర్గా మాతను ఆరాధిస్తే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.